దేశమంతా నమో నమామి అంటోంది. చాలా సర్వేలు బీజేపీదే విజయం అంటున్నాయి. ఔరేక్ దక్క హ్యాట్రిక్ పక్కా అంటున్నాయి బీజేపీ వర్గాలు. అబ్కి బార్ 400 పార్ అంటోంది కాషాయ కూటమి. అయితే 400 సీట్లు దాటాలంటే మామూలు పొలిటికల్ ఫీట్లు సరిపోవు. తమిళనాడులో కూడా విజయానికి గేట్లు ఎత్తాలి. ఇప్పటిదాకా బీజేపీకి కొరకని కొయ్యగా ఉన్న తమిళనాడు ఇప్పుడు వణక్కం మోదీ అనబోతోందా? మోదీ మేనియాతో తమిళనాట కమల వికాసం తథ్యమేనా? దేశమంతా ఒక లెక్క, తమిళనాడు మరో లెక్క. దేశంలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో ఒక్క తమిళనాడును కొట్టాలంటే అంత ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడూ బీజేపీకి కొరకరాని కొయ్యే. అయితే ఈసారి మోదీ మానియాతో తమిళనాట కమల వికాసం తథ్యమే అంటున్నాయి కాషాయ వర్గాలు. అధికార డీఎంకే, విపక్ష అన్నా డీఎంకే కూటముల మధ్య నలిగిన తమిళులు ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక హామీల అమలులో డీఎంకే వైఫల్యం కమలానికి కలిసొస్తుందనే అంచనాలున్నాయి. దీంతో పాటు యాంటీ డీఎంకే ఓటర్లకు అప్పీల్ చేయడంలో మోదీ సక్సెస్ అయ్యారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. తమిళనాడులో చిన్న పార్టీగా ఉండే బీజేపీ ఏదో ఓ కూటమిలో ఉండేది. అయితే ఈసారి చిన్నా చితగా పార్టీలను కలుపుకొని బీజేపీ నేతృత్వంలో కొత్త కూటమి రూపొందింది. ఆ కూటమి అధికార డీఎంకేకు, విపక్ష ఏఐఏడీఎంకేకు బలమైన సవాల్ విసురుతోంది. దీనికి తోడు తమిళనాడులో మోదీ సుడిగాలి పర్యటనలు కూడా బీజేపీకి బూస్టప్ ఇస్తున్నాయి. ఇక తమిళనాడులో రాజకీయాల్ని ప్రాంతీయవాదం శాసిస్తోంది. ప్రాంతీయ పార్టీలదే ఇక్కడ హవా. జాతీయ పార్టీల ప్రభావం ఇక్కడ పెద్దగా ఉండదు. అయితే బీజేపీ కూటమి ప్రభావంతో జాతీయవాదం కూడా తెరపైకి బలంగా వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కాషాయ కూటమి గట్టి ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ సీట్లున్నాయి. వాటిలో ఈసారి గణనీయమైన సంఖ్యలో స్థానాల్ని గెలుచుకోవడానికి సాయశక్తులా కృషి చేస్తోంది బీజేపీ. గత పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జతకట్టిన బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. అయితే 2019 ఎన్నికల తర్వాత తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. అప్పుడు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక బాగా బలహీనపడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బలపడుతూ వస్తుంటే అంతర్గత విభేదాలతో కూనారెల్లుతున్న అన్నాడీఎంకే రోజురోజుకు బలహీనపడుతోందంటున్నారు. ఆ తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పాక అన్నాడీఎంకే చుక్కాని లేని నావలా సాగుతోందంటున్నారు విశ్లేషకులు. ఇక సర్వేల్లో కూడా బీజేపీకి శుభశకునాలు కనిపిస్తున్నాయి. డీఎంకే కూటమి తర్వాత మంచి ఓట్ షేర్ దక్కించుకునే పార్టీగా బీజేపీ ఎదుగుతుందని తేలింది. బీజేపీ ఓట్ షేర్ అన్నాడీఎంకే కన్నా చాలా తక్కువగా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. కమలదళం ఈసారి ఖాతా తెరుస్తుందని, 6 సీట్ల దాకా దక్కించుకునే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే దక్షిణాదిన కూడా బీజేపీ పట్టు బిగించినట్లే అంటున్నారు విశ్లేషకులు.